హాయ్ అండి, సండే బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. ఈ సండే బయటకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ మూవీస్ చూస్తూ ఎంచక్కా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే వర్షం పడేసరికి నా మనసే మారిపోయిందన్నమాట. బయటకెళ్ళి కనీసం చాయ్‌న తాగొద్దామని బయలుదేరామన్నమాట. అయితే ట్యాంక్ బండ్ మీదగా వెళ్తుండగా నాకు అక్కడ చాట్ కనబడింది. అయితే చాట్ కొనుక్కుందామని ఆగానన్నమాట. అయితే అలాగే ఒక చిన్న షార్ట్స్ అనేవి షూట్ చేశాను. నా డ్రెస్ చూస్తున్నారు కదా, నేను నైట్ డ్రెస్ లోనే ఇంట్లోకెళ్ళి బయలుదేరాను. ఎందుకంటే కార్లో కూర్చొని టీ తాగడమే కదా, ఎందుకు డ్రెస్ అప్ అవ్వడము అన్నట్లు అనుకున్నాను. కాకపోతే ఈ లొకేషన్ లో మాత్రం చాలా వీడియోస్ తీయాలనుకుంటాను. మా ఇంటి దగ్గరగానే ఉంటుంది, కాకపోతే ఎప్పుడు రాలేకపోయాను, తీయలేకపోయాను. ఈ రోజు వచ్చాను కాబట్టి పోన్లేండి, డ్రెస్ ఏముంది, ఏదో ఒక డ్రెస్ అని ఒక షార్ట్స్ కోసం అయితే వీడియో అయితే షూట్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి మేము వచ్చాము, సికింద్రాబాద్కి వచ్చాము. అయితే ఇక్కడ దాబెల్లి అనేది దీని పేరు వచ్చేసి దాబెల్లెట్ అండి. నాకు తెలీదు, వడపావులా ఉంది, నేను వడపావే అనుకున్నాను. అయితే చాలా బాగుంటుందని మా ఆయన తెచ్చి ఇస్తే తిన్నాను. ఆ తర్వాత మా ఆయన వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, తన కోసం వచ్చేసి ఇయర్ బడ్స్ అనేవి పర్చేస్ చేసి తీసుకొచ్చుకున్నాడు. అయితే కార్లోనే అన్బాక్సింగ్ చేస్తున్నాం మేము. అయితే ఇది కలర్ అయితే చాలా బాగుంది, బ్లాక్ కలర్. అలాగే నాకు చాలా నచ్చాయి ఇయర్ బడ్స్ అనేవి. మరి నాకు అని అన్నాను. అయితే మా ఆయన ఏమన్నాడంటే, నీకు కూడా తెస్తాను ఆగు అన్నాడు. అయితే నేను కార్లోనే కూర్చున్నాను, ఆయన వెళ్ళి తీసుకొచ్చాడు. చూస్తున్నారు కదా, ఈ బ్లూ కలర్ అనేది నా కోసం తెచ్చిచ్చాడు మా ఆయన. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ బ్లూ కలర్ అయితే నాకు చాలా నచ్చింది. ఫస్ట్ వచ్చేసి బ్లాక్ నచ్చింది, కానీ బ్లూ చూడగానే బ్లూయే నచ్చేసింది. అయితే ఈ బ్లూ కలర్ ఇయర్ బడ్స్ నేనే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఒక 2 నిమిషాల్లో ఫటాఫట్ మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చేసాడు. ఆ తర్వాత మేము వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, చాయ్ దగ్గరకు వచ్చామండి. ఇప్పుడు సికింద్రాబాద్ లో కొత్తగా స్టార్ట్ అయింది అనుకుంటా. ఇక్కడ చాయ్ చాలా బాగుంటుందని మా ఆయన చెప్పాడు, అతను తాగాడంట. అయితే నా కోసం ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ లోపల కూడా ఇలా సిట్టింగ్ ఉంది. చాలా చిన్న ప్లేసే, పెద్దగా ఏం లేదు, కాకపోతే బాగానే ఉంది. కానీ చాయ్ మాత్రం చాలా బాగుందండి. చాక్లెట్ ఫ్లేవర్ లో చాలా అంటే చాలా ఎమ్మీగా అనిపించింది నాకైతే. అయితే నేను కూడా చాయ్ తాగాను. నాకు చాయ్ అంటే చాలా ఇష్టం. నేను ముఖ్యంగా వచ్చిందే చాయ్ కోసం బయటకు. కానీ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా బాగుంది చాయ్ అనేది. బయట నిలబడి తాగితే 15 రూపీస్ అంట, లోపల కూర్చొని తాగితే 40 రూపీస్ ఒక చాయ్ అంట. చూస్తున్నారుగా, చాయ్ అయితే చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్తే తాగి చూడండి, ఓకేనా. ఏం ప్రమోట్ చేయలేదు, నాకు నచ్చింది కాబట్టి చెప్పాను, ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి మా అబ్బాయి పేస్ట్రీ తిందామంటే అక్కడే సికింద్రాబాద్ లో ఉన్న స్టోర్ పేరు మర్చిపోయాను, అక్కడికి వచ్చాము. అయితే మా అబ్బాయిల కోసం వచ్చేసి పేస్ట్రీస్ తీసుకున్నాను. నేను వచ్చేసి పేస్ట్రీస్ ఏం తీసుకోలేదండి. నేను ఎక్కువగా జంక్ తినకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నాను కాస్తో కూస్తో. అయితే నేను ఆర్డర్ చేయలేదు. అయినా కూడా నాకు పేస్ట్రీస్, కేక్స్ అంటే ఇష్టం ఉండదు. ఐస్ క్రీమ్, చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అండి, ఓకేనా. ఇక్కడ మా అబ్బాయిలు వచ్చేసి ఎంచక్కా వాళ్ళు వచ్చేసి పేస్ట్రీ ఎంజాయ్ చేస్తున్నారు. నేను మాత్రం వీడియోస్, ఫొటోస్ తీసుకుంటాను. ఎక్కడికి వెళ్ళినా నాకు అదే పని అన్నమాట. ఎందుకంటే యూట్యూబ్ క్రియేటర్ అంటే ఇంత కాస్తో కూస్తో ఫొటోస్, వీడియోస్ అయితే షూట్ చేయాలి. ఫైనల్ గా వచ్చేసి నేను ఈ డోనట్స్ అనేవి పర్చేజ్ చేశాను, నా కోసం కాదండి, మా చుట్టాల అబ్బాయి చిన్న బాబు కోసం, ఓకేనా. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మేము స్వీట్ హోమ్కి వచ్చాము. స్వీట్ హోమ్ పేరు ఇప్పుడే చూపించాను, ఓకేనా. అయితే ఇక్కడ వచ్చేసి మా ఆయన కాజు కట్లే తీసుకుందామని వచ్చాడు, కాజు బర్ఫీ. అయితే వాళ్ళు కాజు బర్ఫీ తీసుకున్నారు. నాకు అవి కూడా అంతగా ఇష్టం ఉండదు, కాజు బర్ఫీ అవి ఇవన్నీ. నేను మాత్రం ఒకే ఒక సున్నుండ పర్చేజ్ చేసుకొని తిన్నాను. అంతే. ఈ బ్లాగ్ నచ్చి